గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. పర్యాటక మణిహారంగా విశాఖను తీర్చిదిద్దడమే లక్ష్యమన్న మంత్రులు. కైలాసగిరిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన హోం మినిస్టర్ అనిత, బాల వీరాంజనేయ వెల్లడి. ఈ నెల 27 వరకు బార్ అండ్ రెస్టారెంట్ల అనుమతుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన అధికారులు. మరో అల్పపీడన కారణంగా పెరగనున్న వర్షాలు. విశాఖ సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేటీకరణ కాకుండా ఆపు చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలను కార్మికులను నట్టేట ముంచారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఈ సందర్భంగా మదిరిపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు. ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రానికి రుకుం జారీ చేసే అవకాశం ఉన్న చంద్రబాబు ఆ ఊసి ఎత్తకపోవడంపై ఆయన మండిపడ్డారు. గతంలోని వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉక్కు పరిరక్షణ సమితి చేస్తున్న అన్ని ఆందోళనలకు మద్దతిస్తే కూటమి ప్రభుత్వం వారి ఉద్యమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఆక్షేపించారు. 32 విభాగాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే రాజకీయ పార్టీలు సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామంటూ అమర్నాథ్ తేల్చి చెప్పారు. దాదాపు 1590 మందిని పాదయాత్రలని ర్యాలీలని పార్టిసిపేట్ చేసి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటివే. ఆలోగా స్పందించకపోతే ఉద్యమం తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగాల్సిందే అనేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వారి చర్యలు ఉన్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఏ సెంటిమెంట్తో అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఆ రోజు రాష్ట్ర ప్రజలు సాధించుకున్నారో, 32 మంది ప్రాణాలు బలిగొని ఈ రాష్ట్రానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అందించాలనేటువంటి తాపత్రయంతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని 32 మంది ప్రాణాలు ఆ రోజు బలిగొంటే ఈరోజు మీరు 32 డిపార్ట్మెంట్లని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి 14 మాసాల్లో ఏ రకంగా ప్లాంట్ నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు, కార్మికుల్ని తొలగిస్తూ వచ్చారు అనేటువంటి దానికి అనేక ఉదాహరణలు. నేటికి దాదాపు 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు ఈ సంవత్సర కాలంలో. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గడిచినటువంటి 14 మాసాల్లో 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారంటే మరి వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి, వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి, వారి కుటుంబాలు ఏమైపోవాలి? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? చంద్రబాబు నాయుడు చెప్తారా, నరేంద్ర మోడీ గారు చెప్తారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? విఆర్ఎస్ కింద దాదాపు 1150 మందిని ఇప్పటికే తొలగించారు. మళ్ళీ విఆర్ఎస్ అప్లికేషన్ ఇచ్చారు, మళ్ళీ మరో 1000-1500 మందిని తొలగించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. నాకున్నటువంటి సమాచారం మేరకు మళ్ళీ డిసెంబర్లో ఏదో మెగా విఆర్ఎస్ అని చెప్పి పెట్టి ఎంతమంది అయితే అంతమందిని తొలగించాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందన్నటువంటి సమాచారం కూడా ఈరోజు వస్తూ ఉంది. దాదాపు 3.5 మాసాలు జీతాలు పెండింగ్ ఉన్నాయి కార్మికులకి. ప్రతి కార్మికుడు వారికి ఉన్నటువంటి పిల్లల్ని చదివించుకోవడానికో, లేకపోతే వారికి సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కొనుక్కుంటేనో, లేకపోతే అవసరమని చెప్పి బైకో కారో కొనుక్కుంటేనో, ప్రతి నెల కట్టాల్సినటువంటి ఈఎంఐ ప్రతి 1వ తారీఖుకి ఈఎంఐ కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తేనో మీరు 3.5 మాసాలుగా జీతాలు ఇవ్వకపోతే వారి జీవితాలు ఏమైపోవాలి, వారి పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి? లీవ్ ఎన్కాష్మెంట్ తీసేశారు, ప్రతి నెల వచ్చేటువంటి ఇన్సెంటివ్ తీసేశారు, ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఎల్టీసీ ఎల్ఎల్టీసీని తొలగించారు. కార్మికులు ఎవరైతే ప్లాంట్ క్వార్టర్స్లో ఉన్నారో వారికి సబ్సిడైజ్డ్ రేట్స్లో పవర్ ఉండేది.
రూపాయికో యూనిట్ ఉండేది. అటువంటిది యూనిట్ 9 రూపాయలు చేశారు. అంటే ప్లాంట్ క్వార్టర్స్లో ఎవడో ఉండడానికి వీల్లేదు, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతే ఇదంతా కూడా ఎవరికో అప్పచెప్పేద్దాం అనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటే రిటైర్మెంట్ అయినటువంటి వారు రిటైర్మెంట్ గిఫ్ట్లు ఇచ్చేవారు. ఆ గిఫ్ట్లు లేవు. విమల విద్యాలయం అని చెప్పి ఒక పాఠశాల ఉండేది. జనరల్గా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ స్కూల్ని నడిపేవారు విద్యార్థుల కోసం. పెదగంటేరులో ఉండేది. మూసారు స్కూలు. హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉండేవి. టోటల్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని కాంట్రాక్ట్ స్టాఫ్తోని ఈరోజు హాస్పిటల్ నడుపుతూ ఉన్నారు. ఏదన్నా రెఫరల్లు పూర్వం అసలు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీకి ఏదైనా కష్టం వస్తే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ప్రతి రూపాయి కూడా ప్లాంట్ పెట్టేది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలోని వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి అర్జీల పరిష్కారానికై ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడంతో పాటు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పునరావృతం కాని విధంగా సంతృప్తికరమైన నాణ్యమైన పరిష్కారం చూపాలి అంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యను అడిగి తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామంటూ వారికి భరోసాను కల్పించారు. ప్రజల నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీటీ ప్లానర్ ధనుంజయ రెడ్డి వినతులను స్వీకరించారు. ప్రతి సోమవారం జరిగే కలెక్టర్ కార్యాలయ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తమ వినతులను వారికి అందజేశారు. అదేవిధంగా వేచి ఉన్న అర్జీదారులకి టీ బిస్కెట్లు పంపిణీ చేసి అధికారులు కూడా తమ వంతు బాధ్యతలను పూర్తి చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షం ఆగకుండా పడుతున్నప్పటికీ కూడా ప్రజలు అవేమీ పట్టించుకోకుండా ఈ కార్యక్రమంలో అధికారులకు తమ అర్జీలను అందించి పరిష్కారం చూపాలని కోరారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు బార్ అండ్ రెస్టారెంట్ల అనుమతుల కోసం విశాఖ ఎక్సైజ్ శాఖలో ఆఫ్లైన్లో కానీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కానీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ మేరకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికారులు మాట్లాడారు. లైసెన్సులకు ధరలు గతంలో కంటే 26% తగ్గాయని తెలిపారు. గీత కార్మికులకు 10% కేటాయించగా మిగిలినవి ఓపెన్ కేటగిరీలో కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఐదు లక్షలు దాటిన మీద మాత్రం 6 ఇన్స్టాల్మెంట్స్ పే చేయడం నాకున్న ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ 2025-2028 త్రీ ఇయర్స్ గాను బార్ పాలసీ అనౌన్స్ చేసినారు. ఆ బార్ పాలసీ విషయాలు మెయిన్గా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జీవీఎంసీ అంటే విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 121 బార్లు, అనకాపల్లి జిల్లా పరిధిలో యలమంచిలి మున్సిపాలిటీ 1 బారు, నర్సీపట్నం మున్సిపాలిటీలో 2 బార్లు, టోటల్గా 124 బార్లు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఓపెన్ కేటగిరీ వారికి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం గవర్నమెంట్ ఆదేశాల మేరకు 10% బార్లని
మనకి గీత కులాల వారికి రిజర్వ్ చేయబడింది. ఆ 10% ఆ టోటల్ 10% బార్లు కూడా టోటల్గా జీవీఎంసీ పరిధిలో ఇవ్వటం జరిగింది. ఒకటి అనకాపల్లి జిల్లాలో, ఒకటి యలమంచిలి జిల్లాలో ఇవ్వటం జరిగింది. ఇది ఈ బార్ల సందర్భంగా ఫస్ట్గా ఓపెన్ షాప్స్కి, ఓపెన్ బార్లకి నోటిఫికేషన్ ఈరోజు ఇవ్వటం 18/8 తారీఖు ఇవ్వటం జరిగింది. గెజెట్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ 26/8 వరకు ఉంటుంది. ఆ 26/8 5 PM వరకు తీసుకుంటాము. ఈ అప్లికేషన్ అన్నీ కూడా ఆన్లైన్లో తీసుకుంటాము. ఈ అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఆన్లైన్లోనే వాళ్ళ వెబ్సైట్ పోయి ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్ చేసుకోవచ్చు, హైబ్రిడ్ మోడ్ కూడా తీసుకుంటాము. ఈ అన్ని కూడా లాటరీ పద్ధతిలో మొత్తం అప్లికేషన్స్ అన్ని వచ్చిన తర్వాత కూడా లాటరీ పద్ధతిలో 28వ తారీఖు లాటరీ పద్ధతిలో VMRDA చిల్డ్రన్స్ ప్యాకేజ్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ తీయడం జరిగింది. నెక్స్ట్ రిజర్వ్డ్ షాప్స్కి మాత్రము కలెక్టర్ గారి దగ్గరికి ఈరోజు మొత్తం రిజర్వ్డ్ షాప్స్ అన్ని కూడా 10 షాప్స్. ఈ 10 షాప్స్లో 6 సెట్టిపల్లి కమ్యూనిటీకి, 4 యాత కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది. అనకాపల్లిలో మాత్రం 1 యాత కమ్యూనిటీకే ఇవ్వడం జరిగింది అనకాపల్లి లిమిట్స్లో. రిజర్వ్డ్ షాప్స్ యొక్క నోటిఫికేషన్ 20వ తారీఖు ఇస్తాము, లాటరీ 30వ తారీఖు ఇస్తాము. 29/8 వరకు లాస్ట్ డేట్ తీసుకుంటాము. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 121 బార్లని శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 121 వాటికి అప్లై చేసుకోవడానికి ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ కలెక్టర్ గారి ద్వారా అప్రూవల్ తీసుకొని ఈరోజు మార్నింగ్ 9:30కి ఇష్యూ చేశాం. ఈరోజు నుంచి ఎవరైనా ఎక్కడి నుంచైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది. 26వ తేదీ లాస్ట్ డేట్ 5 PMకి. 29 స్క్రూటినీ చేసుకొని 28న లాటరీ ద్వారా ఉడా చిల్డ్రన్ థియేటర్లో అది లాటరీ ద్వారా కలెక్టర్ గారి సమక్షంలో తీయడం జరుగుతుంది. ఇది అప్లై చేసుకునే వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ మోడు, హైబ్రిడ్ మోడు, అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అది ఒక మోడు, తర్వాత ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఒక మోడు. ఇవి రెండూ లేనప్పుడు ఆఫ్లైన్, ఎవరైనా ఆఫ్లైన్ వస్తే మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇదే ఆఫీస్లో కౌంటర్లు ఓపెన్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. సో ఎనీబడి ఎవరైనా డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఆఫ్లైన్లో కూడా ఇక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంది. దానికి 5 లక్షలు లైసెన్స్ ఫీ, 5 లక్షలు నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీ, అలాగే 10,000 ప్రాసెసింగ్ ఫీ అవి కట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి మా సిబ్బంది, మాకు సంబంధిత SIలు CIలు సహకరిస్తారు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాంటి అప్లికేషన్స్ ఒక షాప్కి 4 అప్లై చేస్తేనే అది డ్రాల్ ఆఫ్ లాట్కి డ్రా తీయడం జరుగుతుంది. 4 లోపు కనుక పడితే అది తీయడం జరగదు. కాబట్టి ఎవరైనా ఒకవేళ సింగిల్గా వేసుకోవాల్సిన 4 అప్లికేషన్లు ఫైల్ చేయాల్సి ఉంటుంది. టీడీపీ నాయకులపై ఫిర్యాదులను ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాలు తప్పవని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మంజా నాగమల్లేశ్వరి హెచ్చరించారు. రాష్ట్రంలోని టీడీపీ నాయకుల ఆగడాలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మద్దలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మిమ్మల్ని, మహిళల్ని, మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని పరిపాలించడానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేశారా, లేదంటే మహిళల్ని భక్షించుకొని తినడానికి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేశారా అని ఒకసారి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆలోచించాలి. లేకపోతే ఈ ఎమ్మెల్యేలని పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహిళలకి ఏ కష్టం వచ్చినా మేము ఉంటాము, మహిళలకి ఏ నష్టం జరిగినా కూడా అరగంటలో ఉంటాము అని మాట్లాడినటువంటి మీరు ఇవాళ రాష్ట్రంలో ఇంతమంది మహిళలకి అన్యాయం జరుగుతున్నా, పోనీ మీ పార్టీ మహిళలకి కూడా అన్యాయం జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తకుండా మీరు ఉన్నారు అని అంటే మీరు ఏమాత్రం
మహిళల పట్ల మీకున్నటువంటి కన్సర్న్ ఏంటో రుజువు చేస్తున్నటువంటి సందర్భాలు. నిజంగా రీసెంట్ గా జరిగినటువంటి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు 5/9/2024 అంటే ఈ కూటమి ప్రభుత్వం రాగానే ఆయన చేసినటువంటి వీడియోలు ఒక మహిళని భయపెడుతూ తన దగ్గరికి రావాలని చెప్పేసి మాట్లాడినటువంటి విషయాలు, అందులో ఆ మహిళ కూడా ఆ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు తనే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఎమ్మెల్యే వల్ల నాకింత అన్యాయం జరిగింది అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే అయినటువంటి కూన రవికుమార్ గారు, ఈయన ఆముదాల వలసకి చెందినటువంటి ఎమ్మెల్యే. ఈయన చేస్తున్నటువంటి దైశాస్తికము అక్కడున్నటువంటి మహిళ చెప్పినటువంటి విషయాలు చూస్తుంటే అసలు వీళ్ళు మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏమిటి అని అనేది ఒకసారి అర్థమవుతుంది. సౌజన్య అనేటువంటి కేజీబీవీ ప్రిన్సిపల్ ఆవిడ. అసలు ప్రిన్సిపల్ కి ఎమ్మెల్యేకి మీకు ఏం సంబంధం ఉంటుందని వాళ్ళని 10:30 తర్వాత అర్ధరాత్రుల తర్వాత మీరు వాళ్ళకు ఫోన్లు చేయడం కానీ, వాళ్ళ మీద మీకు హరాస్మెంట్లు చేయడం కానీ, అంటే మీకు అధికారం వచ్చిన తర్వాత మీ అధికారం మదం చూసుకొని. ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదిన స్వామి పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవం నాడు ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని చేపట్టాలి అంటూ జిల్లా కలెక్టర్కు విన్నవించినట్లుగా పలువురు భాషా అభిమానులు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందించాలని మీడియాకు తెలిపారు. అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పోరాట ఫలితంగా విగ్రహ ప్రతిష్టకు నిధులను సమకూర్చుకుందామని విశాఖ సాగర్ తీరంలో ఏయూ కన్వెన్షన్ పరిసర ప్రాంతాల్లో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 29న పూర్తి చేయాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు. ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం ఆంధ్ర విశ్వ కళా పరిషత్ సమైక్య భారత సంయుక్త ఆధ్వర్యాన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో ఆగస్టు 29 ఉదయం 11 గంటలకు తెలుగు భాషా దినోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గిడుగు రామ్మూర్తి గారి విగ్రహాన్ని ఆర్కేబీ రామకృష్ణ బీచ్ ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్ ఎదురుగా తెలుగు తల్లి విగ్రహం వద్ద నెలకొల్పటానికి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది. గత 7-8 సంవత్సరాల నుంచి నేను మన విశాఖపట్నంలో ఉన్న శారదా కళానికేతన్ శ్రీనివాస్ గారు గిడుగు రామ్మూర్తి పంతులు గారి విగ్రహం కోసం పోటుపడుతున్నాము. అది గవర్నమెంట్కి దరఖాస్తు చేసుకోగానే గవర్నమెంట్ 10 లక్షలు కూడా శాంక్షన్ చేసింది. విగ్రహం కూడా తయారైపోయింది. అయితే ఎప్పుడు ఈ విగ్రహం ప్రతిష్టాపన చేయించాలి, ఆవిష్కరణ చేయించాలంటే తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవం అయినా ఆగస్టు 29ని చేయించాలని మా కోరిక. ఆ విధంగానే అన్ని ఏర్పాట్లు అయ్యాయి. అయితే ఇప్పుడు ఏంటంటే టౌన్ ప్లానింగ్ కమిషన్ వాళ్ళకి అప్లికేషన్ అక్కడ దిమ్మ కట్టించి అక్కడ విగ్రహం ప్రతిష్టాపన చేయించాలని మేము కోరుతున్నాం. దీనికి మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా వస్తున్నట్లు తెలుస్తుంది మాకు. అంచేత ఆనాటికి ఇవన్నీ పూర్తి చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందాయంగా ఉంటుంది. అందుకే గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఏం చేశారంటే వ్యవహారిక భాష ఉద్యమాన్ని నడిపించారు. వ్యవహారిక భాష అంటే అంత మునుపు గ్రాంధికంలో ఉండే మన తెలుగు భాష అంతను అది కాదు, మనం మాట్లాడుకునే వాడుక భాషలో ఉండాలని తీసుకొచ్చి ఈనాడు ఇంతమంది రచయితలు, కవులు, వాళ్ళు పుట్టుకొచ్చారు. పుస్తకాలు, మన పాఠ్య పుస్తకాలు ఇవన్నీ మన అచ్చ తెలుగులో ఉంటున్నాయి. కాబట్టి దానికి కారకుడైన గిడుగు రామ్మూర్తి పంతులు గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయించడం చాలా
విశాఖ జీవీఎంసీలో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో తమ భూములను వేరే వారు కబ్జా చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా అనుమతినిచ్చిన అధికారులే తమకు న్యాయం చేయకపోతే ఆదుకునేవారెవరంటూ ఆయన ప్రశ్నించారు. పార్టీ కాదు కదా, ఆన్లైన్లో చేసి మా మదరు వాళ్ళ నాన్నగారు ఆస్తి మీద దావా చేస్తారండి 2017లో. ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది. ఆ ల్యాండ్ని మా మావయ్య వాళ్ళు బిల్డర్కి డెవలప్మెంట్కి ఇచ్చేసారు. అది జీఎంసీ వాళ్ళకి గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇచ్చాం. మాకు సంబంధం లేదు అంటున్నారండి. పర్మిషన్ కూడా ఇచ్చారు, మార్టీ కూడా చేశారు. ఇప్పుడు వచ్చి మేము కంప్లైంట్ ఇస్తే ముందే చెయ్యాలి, ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్లో చేసుకున్నారు, మేమేం చేయలేము, మీరు ఎవరితో చెప్పుకోండి అన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జీవీఎంసీలో అన్ని విభాగాలకు కలిపి 54 వినతులు వచ్చాయంటూ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గాను జీవీఎంసీకి సంబంధించి 54 అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతూ ఉండగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాబోయే 12 గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాయుగుండం మంగళవారానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని తెలిపారు. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఈ మేరకు ఏపీలోని విశాఖ, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న నిన్నటి అల్పపీడనం ఈరోజు ఉదయం 5:30 సుస్పష్ట అల్పపీడనంగా పరిణతి చెందింది. అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. ఈ సుస్పష్ట అల్పపీడనం రాబోయే 12 గంటలలో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి రేపు ఉదయానికి అనగా 19వ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఋతుపవన ద్రోణి నల్లియా, జలగాం, బ్రహ్మపురి, జగదల్పూర్ ఈ అల్పపీడన ప్రాంతానికి కేంద్రం గుండా పయనిస్తుంది. ఇది 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇంకా ముఖ్యంగా ఒక షియర్ జోన్ 19 డిగ్రీల అక్షాంశం వద్ద 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశకు వంగి ఉన్నది. నిన్నటి తూర్పు పడమర ఉపరితల ద్రోణి అనగా మధ్య బంగాళాఖాతం నుంచి ఈశాన్య అరేబియా సముద్రం వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ షియర్ జోన్తో కలిసిపోయింది.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి రోజు అనగా ఈ రోజు రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలలో అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి పలు ప్రాంతాలలో అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. తదుపరి క్రమేపీ తగ్గే అవకాశం ఉన్నది. ఈరోజు నుంచి 3 రోజుల వరకు సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు కోస్తా ఆంధ్ర జిల్లాలపై వీచే అవకాశం ఉంది. 4వ రోజు 5వ రోజు ఆ వేగం 40 నుంచి 50 కిలోమీటర్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. మరియు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి మరియు ఏలూరు జిల్లాలలో మతోన్మాద ఒక విషబీజంగా పెరిగే ప్రయత్నం విజయనగరం ప్రాంతంలో జరుగుతోందని, ఉగ్రవాద ప్రేరేపిత వ్యక్తులు దొరకడం పరిస్థితిని చాటి చెబుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివి మాధవ్ అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కఠిన చర్యలు తీసుకుని ఉగ్రవాదాన్ని అణిచివేస్తామని చెప్పారు. విజయనగరం జిల్లా పార్టీ విస్తృత సమావేశంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. విజయనగరం సాంస్కృతిక రాజధానిగా పేరొందిందని అన్నారు. కాలక్రమంలోని ఎంతో అభివృద్ధి సాధించడం జరుగుతోందని చెప్పారు. ఒకప్పుడు ఫైలేరియా వంటి వ్యాధులతో ప్రజలు బాధపడిన పరిస్థితి ఉండేదని అన్నారు. ప్రస్తుతం వైద్య రంగంలోని అభివృద్ధి జరిగిందని చెప్పారు. విజయనగరంలో ప్రభుత్వ వైద్య కళాశాల కూడా ఉందని చెప్పారు. ఆ విధంగా అన్ని చోట్ల మంచి స్పందన వచ్చింది. అనేక చోట్ల అనేక సమస్యలు కొత్తగా దేన్ని మనం ముందుగా స్వీకరించి ముందుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ విధంగా కొన్ని ప్రయారిటీ బేస్ మీద రాయలసీమ సంబంధించి తీసుకోవడం జరిగింది. వాటిని పూర్తి చేసే దిశగా అడుగులు వేయటం జరుగుతుంది. అలాగే పార్టీ విస్తరణకు సంబంధించి ఏదైతే కార్యక్రమం అనుకున్నాం దాన్ని కూడా కొంత సైంటిఫిక్ గా ప్లాన్ చేసి అన్ని చోట్ల అమలయ్యేటట్టు భారతీయ జనతా పార్టీ కార్యాలయ కేంద్రంగా ఒక యాక్టివిటీ సెంటర్ గా మార్చే ప్రయత్నం చేయాలని చెప్పి, దాంట్లో ముఖ్యంగా ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని ప్రజలు సులువుగా చేరే విధంగా పార్టీ కార్యాలయాలు ఒక వారధిగా చేసుకుని ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తాం. అలాగే అనేక రకాల విషయాలు ఏవైతే జరుగుతున్నాయో సమాజంలో వాటి పట్ల కూడా వెంటనే స్పందించి దాన్ని తీర్చే ప్రయత్నంగా ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ వారధిగా ఉండే విధంగా ఒక ప్రయత్నం అన్ని చోట్ల చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని ప్రజా నాయకులుగా చేసే విధంగా పెద్ద ఎత్తున కింద స్థాయి నాయకుల్ని చేర్చుకునే విధంగా ఒక ప్రణాళిక చేసి వెళ్ళాలని అనుకుంటా. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఇవాళ ఉత్తరాంధ్ర యొక్క పర్యటన ప్రారంభమైంది విజయనగరంతో. విజయనగరం యొక్క పర్యటన కూడా మన గురజాడ అప్పారావు గారు ఎవరైతే మన తెలుగు భాషకి వ్యవహార భాషగా చేయడంలో మన గిడుగు రామూర్తి పంతులు గారితో కలిసి చేసిన ఒక గొప్ప ప్రయత్నం. ఆ విధంగా ఆయన రాసిన అనేక రకాల నాటికలు కానీ, అనేక రకాల కథనాలు కానీ, అనేక రకాల శతకాలు కానీ మనందరికీ ఇప్పటికీ అలరిస్తున్నాయి. అనేక రకాల సాంఘికమైన విషయాల పట్ల, ఆ రోజున్న దురాచారాల పట్ల ఆయన గట్టిగా మాట్లాడిన తీరు, ఆ విధంగా మనకి ఆయన ఒక ప్రత్యేకమైన స్థానం కేవలం విజయనగరం కాదు ఆంధ్రప్రదేశ్ యావత్తు. కనుక గురజాడ గారి యొక్క స్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాల పట్ల ఇవాళ ఛాయ్కి చర్చ తర్వాత అనేక మంది ప్రముఖులతో మాట్లాడితే తెలిసింది. మన ప్రాంతంలో ఒకప్పుడు మంచి పరిశ్రమలు ఉండే నిలయంగా ఉండేది. అటు రాజాం కానీ, ఇటు మన నెల్లిమర్ల కానీ, అలాగే మన బొబ్బులు కానీ క్రమక్రమాన ఆ పరిశ్రమలన్నీ మూతపడిపోవడం ఏదైతుందో అది మన ప్రాంతానికి ఒక దురదృష్టకర పరిణామంగా నేను భావిస్తాను. మారిన పరిణామాల కారణంగా జూట్ యొక్క వాడుక తగ్గడం కారణంగా మన దగ్గర జూట్ పరిశ్రమలు మూతపడటం. వాచింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ ఉక్కుపై స్పష్టతనివ్వకుంటే ఉద్యమం తప్పదు. కూటమి ప్రభుత్వానికి పాలసీమ మంత్రి అమర్నాథ్ హెచ్చరిక.
ఈ నెల 27 వరకు బార్ అండ్ రెస్టారెంట్ల అనుమతుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన అధికారులు. మరో అల్పపీడన కారణంగా పెరగనున్న వర్షాలు. విశాఖ సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్స్ జారీ చేసిన అధికారులు. బాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.